హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ ఛానల్. చేపల్లో చాలా రకాలు ఉన్నాయి, చేపల్లో చాలా పోషకాలు కూడా ఉన్నాయి. అయితే చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి కూడా చాలా పుష్కలంగా ఉంటాయి. అండ్ డాక్టర్స్ కూడా మనకి సిఫార్సు చేస్తూ ఉంటారు, సో చేపలు తింటే మంచిదని చెప్పేసి. విటమిన్ ఏ కూడా ఎక్కువగా ఉంటుంది. కానీ సముద్రపు చేపలు ఎలా ఎక్స్పోర్ట్ అవుతాయి, ఎలా వస్తాయి, ఫిషింగ్ ఎలా జరుగుతుంది, సో బోట్లో ఎలా ఉంటుంది, సో ఇవన్నీ కూడా ఈరోజు తెలుసుకుందాం. నేనైతే ప్రస్తుతం కాకినాడ ఫిషింగ్ హార్బర్కి అయితే చేరుకున్నాను. సో కాకినాడ ఫిషింగ్ హార్బర్లో ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుందో ఈరోజు అయితే తెలుసుకుందాం. వచ్చేసేయండి. మీ పేరు? నా పేరు మల్లాడే నోకరాజు. ఏం చేస్తుంటారు ఇక్కడ? మేము బిజినెస్ చేస్తూ ఉంటాం ఫిషింగ్ హార్బర్లోనే. ఏంటన్నా ప్రధానంగా ఫిషింగ్ హార్బర్లో ఏం జరుగుతూ ఉంటుంది? ప్రధానంగా ఫిషింగ్ హార్బర్ అనేది ఎర్లీ మార్నింగ్ 5-6 కల్లా స్టార్ట్ అవుతుంది. రోజుకి మినిమం ఒక 50 బోట్ల నుంచి 70 బోట్ వరకు ల్యాండ్ అవుతూ ఉంటుంది ప్రతిరోజుని. అనదర్గా టైప్ ఆఫ్ ఫిషెస్ అన్నీ వస్తూ ఉంటాయి. రొయ్యలు వస్తాయి, చేపలు వస్తాయి, వంజరాలు వస్తాయి, బ్లాక్ పాంప్లెట్ వస్తుంది, చందువాలు వస్తాయి, కానాగంతలు. అంటే ఆ రోజు సముద్రంలో ఏ మీటర్లు అయితే దొరికిందో ఆ మీటర్లు అంతా వస్తుంది. ఆ ఉదయాన్నే 6 గంటలకు వచ్చిన తర్వాత ఆక్షన్ వేస్తారు. మీటర్లు కేజీల లెక్కన ఆక్షన్ వేస్తారు. ఎవరికి నచ్చిన రేటుకి వాళ్ళు సరుకు కొనుక్కోవడం జరుగుతుంది. జూడీల లెక్కన కావాలంటే జూడీల లెక్కన అమ్ముతారు. ఒక జూడీ వచ్చి 15 కేజీలు, ఒక్కొక్క జూడీ వచ్చి 20 కేజీలు వస్తుంది. దాన్ని క్యాలిక్యులేషన్ చేసుకుని వ్యాపారస్తులు సరుకులు కొనుక్కొని వాళ్ళు చెన్నై అని, మద్రాసు, బొంబాయి, కలకటా ఎవరు వీలైన ప్లేస్కి వాళ్ళు మెటీరియల్ ట్రాన్స్పోర్ట్ చేసుకుని అక్కడ సేల్స్ చేసుకుంటూ ఉంటారు. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ రొయ్యల్లో ఎన్ని రకాలు ఉన్నాయండి ఇక్కడ? రొయ్యల్లో టైగర్ రొయ్య ఉంది, ఫ్లవర్ ఉంది, వైట్ నార్న్ ఉంది, శంకు ఉంది, కలందన్ ఉంది, పువ్వాళ్ళను ఉంది. ఒక 7-8 రకాల వరకు ఉన్నాయి. ఇందులో డీప్ సీ అని కుక్కరే ఒకటి ఉంది, లాబ్స్టర్ వస్తుంది. ఇలా టైప్ ఆఫ్ మెటీరియల్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ లోకల్ బిజినెస్ కూడా జరుగుద్దా? అండ్ మొత్తం అంతా ఎక్స్పోర్ట్? మొత్తం అంతా ఎక్స్పోర్ట్ అవుతుంది. లోకల్ బిజినెస్ కూడా జరుగుతుంది. ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ఎక్కడి నుంచి, తురి నుంచి, ఇటు నర్సాపురం నుంచి, అటు పెద్దాపురం, రాజమండ్రి, ఈ సరౌండ్లో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ ఖరీదు చేసుకునే మెటీరియల్ని వాళ్ళ ప్రాంతాలు తీసుకెళ్ళి మార్కెట్లలో సేల్ చేస్తూ ఉంటారు. మిగతాది ఎక్కువ సరుకు కావాలనుకున్న క్వాంటిటీ ఎక్కువ గ్యాదర్ చేసేవాళ్ళు కేరళ ఇటు సైడ్ ఏంటంటే బళ్ళు లోడ్ చేస్తారు. ఒక బండి వచ్చి 200 ట్రేలు, అంటే 6 టన్నుల కెపాసిటీ. అలాగే 10 టన్నుల కెపాసిటీ మీటర్లు కూడా ఉంటుంది. అలాంటి బళ్ళు సరుకు ఎక్కువ పడ్డ రోజుని రోజుకి ఒక 20 బళ్ళు 30 బళ్ళు ప్యాకింగ్ అవుతూ ఉంటుంది. ప్యాకింగ్ ఎక్స్పోర్ట్ అవుతుంది. అలాగే కంపెనీకి వెళ్ళి సరుకులు కూడా ఉంటాయి. ఒక టోనా ఫిష్ ఉంది అనుకోండి, ప్లాంట్కి వెళ్ళిపోతుంది, అది కంపెనీలకి, అది ఫారెన్ ఎక్స్పోర్ట్ అవుతుంది. అవన్నీ ఫారెన్ అంటే వాళ్ళకు చైనా కానీ టైప్ ఆఫ్ వాళ్ళకి ఏ కంట్రీ ఆర్డర్ ఉంటే ఆ కంట్రీ, జపాన్ ఇలాగ ఎక్కడ ఆర్డర్లు ఉంటాయి అక్కడికి రిబ్బన్ ఫిష్ అనేది వస్తుంది. అది కూడా టన్నేజ్ మీద వస్తుంది. అవి కూడా కంటైనర్లో ప్యాకింగ్ అయిపోయి గుజరాత్ వెళ్తుంది. అది గుజరాత్ నుంచి అది కంటైనర్లో ప్లాంట్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఫ్రోజన్ అయ్యి ఎక్స్పోర్ట్కి వెళ్ళిపోతుంది, ఫారెన్ వెళ్ళిపోతుంది. అది ఇప్పుడు ఆ ఫిష్ ఇక్కడ ఎంత రేట్ ఉంటుందండి ఇక్కడ అండ్ అక్కడ? డిఫరెన్స్ ఏంటంటే అక్కడికి కాస్ట్ డిఫరెన్స్ అంటే ఇప్పుడు అంతా బాగా కాంపిటీషన్ మార్కెట్ అయిపోయింది. కేజీ ఎంత ఉంటుందండి ఇక్కడ? ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ చందువ అయితే కేజీ 450 రూపాయలు జరుగుతుంది. కేజీకి 3 సైజు 450. కాంపిటీషన్ పెరిగితే 470, 460 ఆ రేంజ్లో ఉంది. చైనా వెళ్ళే ఫిష్ ఏంటండి అది చెప్పింది? చైనా వెళ్ళి ఫిష్ టోనా ఫిష్ వెళ్తుంది. ఇక్కడ కేజీ ఎంత పడుతుంది? టోనా ఫిష్ ఇక్కడ ప్రజెంట్ ఈ రోజు రేట్ అయితే 145 రూపాయలు ఉంది కిలో వచ్చి. మనకి అక్కడికి వెళ్ళినప్పుడు ఎంత ఉండొచ్చు? అది కంపెనీ వాళ్ళ ఎక్స్పెక్టేషన్, మనకు అంత ఐడియా ఉండదు. సుమారుగా ఇంత ప్రైస్ అని చెప్పొచ్చు సుమారుగా. అంటే ఒక్కడ డాలర్స్లోకి వెళ్తుంది కాబట్టి ఆ రోజు రేట్ని పెట్టి ఉంటుంది. ఆ రేటుకి ఇక్కడ ట్రేడర్స్ పర్చేజ్ చేసి స్టోరేజ్ చేస్తారు. కంటైనర్ అయిన తర్వాత వాళ్ళు ఒక కొటేషన్ ఆర్డర్ తీసుకుంటారు. అంటే రేటు ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా ఆ కొటేషన్లో వాళ్ళకి మెటీరియల్ ఇవ్వాలి. ఫర్ సపోజ్ అదే టైంలో మెటీరియల్ రాలేదనుకోండి, కంపెనీకి లాస్లో అమ్ముతుంది. ఫర్ సపోజ్ అదే టైంకి క్వాంటిటీ ఎక్కువ గ్యాదరింగ్ అయింది అనుకోండి, వాళ్ళు ఇచ్చే కొటేషన్కి రేటుకి అమ్ముతుంది. ప్రైజెస్ డాలర్స్ రేట్ మీద వాళ్ళకి ఎక్కువగా మిగిలే అవకాశం. ఇక్కడ నుంచి ఎక్కడ వరకు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారండి? మేము సరౌండ్ బొంబాయి పంపిస్తాం, కలకటా పంపిస్తాం, బెంగళూరు, చెన్నై, కేరళ, హైదరాబాదు
మేము లోకల్ ట్రేడర్స్ మేము. ఏమేమి పంపిస్తారండి ఇక్కడ నుంచి? ఏమి వెళ్తాయి ప్రధానంగా? మేము క్రాబ్ పంపిస్తాం, వైట్ పాంప్లెట్ పంపిస్తాం, బ్లాక్ పాంప్లెట్ పంపిస్తాం, నెత్తలు పంపిస్తాం, పన్నా అంటే సోలగొరస, చైనీస్ పాంప్లెట్ పంపిస్తాం. ఆ రోజు శీలావతులు ఏ మీటర్లు వస్తే ఆ మీటర్లు, ఈ రోజు ఏ మీటర్లు వచ్చింది ఆ మీటర్లు తగ్గట్టుగా మేము ఆ బిజినెస్ చేసి అది ఎక్కడికైతే ఆర్డర్ ఉందో ఆ ఏరియాలకు ఫోన్ చేసి ఆ మీటర్లు పర్చేజ్ చేస్తాం అనమాట. అంటే ఇప్పుడు ఇక్కడ రేటుకి అక్కడ రేటుకి ఎలా ఉంటుందండి డిఫరెన్స్? అంటే ఇప్పుడు అంటే మాకు ఇక్కడ రేటు ఫర్ సపోజ్ బ్లాక్ పాంప్లెట్ తీసుకోండి, ఒక 450 రూపాయలకు కొన్నాం. దాని ట్రాన్స్పోర్టేషన్ ఒక 40 రూపాయలు ఛార్జెస్ అయిపోతుంది మాకు ట్రైన్లో వెళ్ళడం. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ కమిషన్ ఒక 50 రూపాయలు పోతుంది కేజీకి వచ్చి. మాకు మిగిలితే కేజీ 10 మిగలచ్చు, ఒక 20 మిగలచ్చు. ఫర్ సపోజ్ మార్కెట్ అన్ని వైపుల నుంచి సరుకులు వస్తాయి, కేజీకి 20-30 కూడా పోవచ్చు. అది చెప్పలేం బిజినెస్. ఏ రోజు మార్కెట్ ఎలా ఉంటుందో తెలియదు. మార్కెట్లో సరుకు లేనప్పుడు ఓ స్టాండర్డ్గా మనకి రేటు బాగా దొరుకుతుంది. అదే మార్కెట్లో సరుకు ఎక్కువైతే రేటు మనకు లాస్ అవుతుంది. ఆ రెండింటికి చూసుకుని మేము బ్యాలెన్స్ చేసుకుని బిజినెస్ చేస్తాం. అదండి, ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇక్కడ మనకి కేజీ 400 రూపాయలు ఉందండి చేప. మనకి అన్ని ట్యాక్సెస్ అన్నీ తీయగా హైదరాబాద్ వెళ్ళేటప్పటికి ఎంత రేటు ఉండొచ్చు అండి అక్కడ కిలో? హైదరాబాద్ వెళ్ళేటప్పుడు అది 550 రూపాయల దాకా ఉండొచ్చు. 150 రూపీస్ ఎక్స్ట్రా చార్జ్. 100 రూపీస్, 150 దాకా ఉండదు, ఒక 100 రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది. డిఫరెన్స్ ఉంటుంది ఎక్కడికైనా. ఇప్పుడు మనకి హోల్సేల్ కూడా ఇక్కడ బయట కొనుక్కుంటూ ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఇదే ప్రైస్ పడుతూ ఉంటుంది. ఎక్స్పోర్టర్కి ఏ ప్రైజ్ పడుతుందో లోకల్ ట్రేడర్ కూడా అదే ప్రైజ్ పడుతుంది. చిన్న మార్కెట్లోకి తీసుకెళ్ళి కూర కొనుక్కునే వాళ్ళు కూడా అదే ప్రైజ్ కొనుక్కోవాలి. కొనుక్కుని వాళ్ళ యొక్క విధానాన్ని బట్టి వాళ్ళు అమ్ముకుంటూ ఉంటారు మార్కెట్లోనే. వాళ్ళు కేజీలు లెక్కన అమ్మరు, చేపలంగా రేట్ చెప్పి అమ్ముతూ ఉంటారు లోకల్గానే. అదే మాకు ఇలా ధర్మకోల్ బాక్స్ ప్యాక్ చేస్తాం, అవి అయితే కేజీల లెక్కన అమ్ముతారు. ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళు కూడా ఒక కేజీకి ఎంత ప్రైజ్ అని ఉంటుంది, ఆ ప్రైజ్ మీద అమ్ముతూ ఉంటారు. ఈరోజు ఫ్రెష్గా పడిన చేపలన్నీ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు కదా, సో ఈరోజు అంటే ఫ్రెష్గా ఉన్నట్టు అంటే ఇది అక్కడికి ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది? మేము ప్యాక్ చేసేది అయితే 2-3 రోజుల వరకు నిల్వ ఆగుతుంది. ఐస్ కూడా బాగా వేస్తాం కాబట్టి 2-3 రోజుల వరకు ఇక్కడ ఏ క్వాంటిటీ కొన్నామో అదే క్వాంటిటీ అక్కడికి మీటర్లు చేరుతుంది. అంతకుమించి రోజులు లేట్ అయిపోతే మీటర్లు కొద్దిగా ప్రాబ్లం వస్తుంది. అంటే ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది? ఒక 4-5 రోజులు అలా. మ్యాక్సిమం 3 రోజుల వరకు కొన్న రోజున ఏ విధంగా ఉందో క్వాంటిటీ అక్కడికి చేరేది వరకు కూడా అదే విధంగా ఉండొచ్చు. అది ఇప్పుడు మేము రొయ్యలు చూసామన్నా అక్కడ, టైగర్ రొయ్యలు. ఇందులో పెద్ద రొయ్య ఏంటన్నా, ఏ జాతికి సంబంధించింది? టైగర్ రొయ్య అంటారు, టైగర్ ఫ్రాన్స్ ఫస్ట్ రొయ్య. దాని తర్వాత వచ్చి వైట్ నార్న్ వస్తుంది. అంటే దాంట్లో పెద్దది ఎంత బరువు ఉంటుంది? రొయ్య వచ్చి మనకి 8 కౌంట్ వరకు వస్తుంది యాక్చువల్గా చెప్పాలంటే టైగర్ కిలోకి. అందులో 6 కౌంట్ కూడా వస్తుంది. అది వైజాగ్ సైడ్ బాగా పడుతుంది. అది డెప్త్ సముద్రం కాబట్టి ఆ ఏరియాలో పారదీప ఆ ఏరియాలో అయితే 6 పీసెస్ వస్తాయి కేజీకి వచ్చి. 200-250 గ్రాములకి రొయ్య కూడా వస్తుంది ఒకటి. మనకు వచ్చేటప్పుడు మన ఏరియాకి వచ్చేటప్పుడులోకి కొంచెం మిక్సింగ్ సన్నం ఎక్కువ వస్తుంది అనమాట. అంటే మన కెనాల్ రోడ్లు కాబట్టి రకరకాల డిఫరెన్స్ ఏరియాలు ఉన్నాయి ఇక్కడ. ఆ పిల్ల పెట్టడానికి ఎక్కువగా మన ఏరియాకి వస్తుంది ఈ బ్యాండ్ ఫిరెల్లోని. అందువలన మనకు అన్ని రకాలు మిక్సింగ్ పడతాయి. అది డెప్త్ సముద్రం కాబట్టి ఇక్కడ పడ్డదంతా కూడా పెద్దదైనప్పుడు ఆ బిగ్ సీలోకి వెళ్ళిపోతుంది. ఈ వైజాగ్ పారాదీప్ సైడ్ అటు సైడ్ వెళ్ళిపోతుంది. అందువలన వాళ్ళకి పెద్ద సైజు పడుతుంది, మనకి ఎక్కువ అన్ని రకాల మిక్సింగ్ పడుతుంది మన కెనాల్ రోడ్లు కాబట్టి. ఇప్పుడు విశాఖపట్నం సముద్రంలో పడే చేపలకి ఈ ఉప్పాల్లో పడే చేపలకి డిఫరెన్స్ ఉంటుందండి? ఆ డిఫరెన్స్ ఉంటుంది. వాళ్ళకి కొంచెం సైజు కొంచెం పెద్దది ఉంటుంది, క్వాంటిటీ కూడా ఎక్కువ గ్యాదరింగ్ ఉంటుంది, పెద్దది ఉంటుంది. అంటే మన ఏరియాలో రోజు డైలీ సింగిల్ బోట్ ఫిషింగ్ ఉంటుంది, అటు సైడ్ ఇక్కడ ఉంటుంది. కానీ అది డెప్త్లో ఉంటుంది బాగా, మెటీరియల్ ఎక్కువ. కొంతమంది ప్రత్యేకంగా డెప్త్కి వెళ్ళి ఫిషింగ్ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది కొంత లిమిట్ వరకే ఫిషింగ్ చేసే వాళ్ళు ఉంటారు. అందువల్ల అక్కడికి కొద్దిగా డిఫరెన్స్ వస్తుంది. ఇప్పుడు మీరు చెన్నై కూడా ఎక్స్పోర్ట్ వెళ్తుంది, చెన్నైలో కూడా సముద్రం ఉంది కదండి? చెన్నైలో సముద్రం ఉంది, కానీ ఏంటంటే అక్కడక్కడ లోకల్గా స్టేట్ పెద్దది. చెన్నైలో కొన్ని ఏరియాలు ఉన్నాయి, ఇలా టూటుగూడని, కన్యాకుమారి, ఇలా కొన్ని ఏరియాలు ఉన్నాయి. ఆ ఏరియాలో అయితే ఆ సరౌండ్ ఒక 50 కిలోమీటర్ డిస్టెన్స్ వరకే ఈ మీటర్లు లోకల్ తీసుకెళ్ళి అమ్మగలుగుతారు. ఓ 100 కిలోమీటర్లు 500 కిలోమీటర్లు తీసుకెళ్ళి వాళ్ళు అమ్మలేరు. అందువల్ల ఏంటంటే వాళ్ళకి సప్లై వెళ్ళాలంటే మళ్ళీ కాకినాడ కానీ వైజాగ్ కానీ పారదీప్ ఇటు సైడ్ నుంచి అంత లాంగ్ వరకు మనం పంపించడానికి అవుతుంది. అందువల్లనే మెటీరియల్ కొంచెం అటు సైడ్ వాళ్ళకి ఎక్కువ కావాలి. ఇప్పటి వరకు మీరు చూసిన చేపల్లో ఒక పెద్ద చేప ఏమైనా మీకు ఐడియా ఉందండి? ఇన్ని కిలోల చేప?
ఇన్ని కిలోల చేప అంటే బాగా పెద్దగా ఎదిగే చేప వచ్చి నెమలకోణం కుమ్ముకోణం అనే చేప ఒకటి ఉంటుంది. తర్వాత శంకోసం అనే ఒక చేప ఒకటి ఉంటుంది. అది టన్నేజ్ మీద ఎదుగుతుంది. ఓకే. అది 1 టన్ను 2 టన్నులు ఆ సైజు కూడా వస్తాయి. రిఫ్ గార్డ్ ఒకటి వచ్చింది, అది టన్ను సైజు వరకు వచ్చింది ఒక్క ఫిష్ వచ్చి. అంటే ఒక బోటు ఒక ఫిష్ పడుతుంది. ఒక్క బోటుకు ఒక ఫిష్ పడ్డం అనేది కాదు, సార్క్ ఉంది. అది మినిమం 250 నుంచి 500 కేజీ చేప ఒక్క చేప వచ్చిన తీసుకొచ్చిన రోజులు కూడా ఉన్నాయి. అది ఇప్పుడు అది ఎక్స్పోర్ట్ చేస్తారండి 500 ఎక్స్పోర్ట్ అవుతుంది. అది ఎలాగంటే ఎక్కువగాని డ్రైకి వెళ్ళిపోతుంది. అంటే బాగా పెద్దది అవడం వలన అంత క్వాంటిటీ వచ్చినా ఇక్కడ లోకల్ సేల్స్ అవ్వదు. దాన్ని ఏం చేస్తారంటే డ్రైకి కట్ చేసి సాల్ట్ పెట్టి దాన్ని ఎండబెట్టిన తర్వాత మన కేరళ సైడే అది డ్రై ఫిష్ కింద పంపించేస్తారు. ఇక్కడ కొన్ని చేపలు కూడా నేను చూసాను ఇక్కడ మార్కెట్లో వేస్టేజ్ చేపలు ఉన్నాయి. అవన్నీ ఎక్కడికి వెళ్ళిపోతాయండి? ఈ వేస్టేజ్ ఉన్న చేప అంతా కూడా ఆయిల్ ఫిష్కి వెళ్ళిపోతుంది ఇప్పుడు మెయిన్. అంటే అంతకు ముందు లేదు, ఇది అంతా డ్రైకి వెళ్ళేది, కోల్డ్ ఫారాలకు వెళ్ళేది. ఇప్పుడు ప్రత్యేకంగా ఆయిల్ మిల్లర్స్ ఆయిల్ తీస్తున్నారు. దానివల్ల చేపల నుంచి ఆయిల్ తీస్తున్నారు. అందువల్ల ఎటువంటి చిన్న చేప అయినా సరే మొత్తం అంతా జ్యూస్కి అది గాడి లోడ్ చేసి మంగళూరు, ఇటు పారాదీపు, చెన్నై, ఇక్కడ ఆనంద కంపెనీ ఒకటి ఉంది మన భీమవరం, వీళ్ళందరూ కూడా దాంట్లోంచి ఆయిల్ తీసి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఆయిల్ చేప నూనె అండి, అది చేప నూనె. ఓకే. వంటల్లో వాడుకోవడానికి, వంటల్లో వాడుకునేది కానీ దేనికనేది మనకు అంత ఐడియా లేదు. నూనె మాత్రం తీస్తారు, అందులోంచి ఆయిల్ తీస్తారనే ఒక విషయం మాత్రం మనకు తెలుసు. ఇప్పుడు ఇక్కడ ఎండు చేపలు కూడా దొరుకుతూ ఉంటాయండి మనకి. సో అంటే ఇప్పుడు మనం తినే చేపలు పచ్చివి ఉంటాయి, ఎండు ఉంటాయి. సో ఎండివి అంటే ఎలా తీస్తారండి బయటికి? కొన్ని అంటే మిగిలిన చేపలు తీస్తారా బయటికి, లేకపోతే? అలాగని కాదు, కొన్ని ఐటమ్స్ ఉంటాయి. ఆ చిన్న సైజు మార్కెట్లో పెద్ద డిమాండ్ రాదని చెప్పి సాల్ట్కి సంబంధించిన చేపలు ప్రత్యేకంగా కొన్ని ఉంటాయి. గొరస ఇలాంటివన్నీ చిన్న చేపలు అనేవి కొన్ని ఉంటాయి. గుడ్డాగ్రాలు ఇలాంటివన్నీ చిన్న చిన్నవి ఉంటాయి. అవి పచ్చివి తీసుకొచ్చినా మార్కెట్లో అంత డిమాండింగ్ రేట్ రాదు. అందువల్ల ఏం చేస్తారంటే సముద్రంలోనే దాన్ని సాల్ట్ పెట్టేసి వాళ్ళకున్న 5 రోజుల్లోనే అక్కడ ఎండ పుష్కలంగా దొరుకుతుంది కాబట్టి బాగా ఎండబెట్టేసి ధరకు తీసుకొస్తారు. అంటే బోట్లోనే ఎండబెట్టేస్తారు. బోట్లోనే ఎండబెట్టేసి డైరెక్ట్గా ఇక్కడ ఖరీదు రాదు అని తెలిసినప్పుడు దాన్ని చిన్న సైజ్ అంతా కూడా సాల్ట్ పెట్టేసి మొత్తం ఎండబెట్టి ధరకు తీసుకొస్తారు. అవి తీసుకొచ్చి ఇక్కడ ఆక్షన్ వేస్తారు. సముద్రంలో బోట్ వెళ్ళినప్పుడు ఎన్ని రోజులు ఉంటుందండి? మినిమము బోట్ యొక్క కెపాసిటీని బట్టి, వాళ్ళకి సరుకు పడే విధానాన్ని బట్టి. బోట్ యాక్చువల్గా మినిమము 7 days 10 days ఫిషింగ్ కానీ బయలుదేరుతాడు. ఈ మధ్యలోనే వాడికి ఫిషింగ్ బాగా దొరికితే 1 రోజులో రావచ్చు, 2 రోజుల్లో రావచ్చు, లేకపోతే 5 రోజుల్లో రావచ్చు. లేకపోతే 7 days ఫిషింగ్ చేస్తాడు. 7 days వరకు కెపాసిటీ. వాళ్ళకి స్టోరేజ్ ఐసు, ఆయిల్, వాటరు, రేషను మొత్తం అన్నీ కూడా స్టోరేజ్ చేసుకుని వెళ్తారు. మెటీరియల్ అక్కడ దొరికే విధానాన్ని బట్టి వాళ్ళు త్వరగా రావడమా లేకపోతే వాళ్ళు ఫిషింగ్ అయ్యేంత వరకు అక్కడ ఉండడం అనేది ఆధారపడుతుంది. చేప ఏ కాలంలో గుడ్డు పెడతారండి? ఆ రోజు మనం బ్యాండ్ ఫీడ్ అని చెప్పి ఇప్పుడు ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది మన జూన్ 15 వరకు ఉన్నది బ్యాండ్ ఫీడ్. ఈ టైంలో మన కెనాల్ ఏరియాలోనే చేప బార్ నుంచి వచ్చి ఇక్కడ ఎగ్ రిలీజ్ చేస్తుంది. రిలీజ్ చేసి పిల్లలు ఎదిగిన తర్వాత మళ్ళీ జూన్లో అనేది అది సముద్రానికి పెద్దదయ్యి మళ్ళీ లోతైన ప్రదేశాలకు ప్రయాణం చేయడం మొదలెడుతుంది. ఒక్క నెల ఇది క్లోజ్ ఉంటుందండి హార్బర్? మొత్తం హార్బర్ అంతా మొత్తం క్లోజ్ ఉంటుంది. టైంలో మీరేం చేస్తారండి? మీరు బిజినెస్ మేమేం చేస్తామంటే అప్పుడు వ్యాపారం ఉండదు, ఉండదు, ఇంక ఇంటికాడ ఉండడమే. దీన్ని ప్రభుత్వం కూడా కొంచెం దృష్టిలో పెట్టుకుని, అంటే ఇప్పుడు ఆ టైంలో బ్యాండ్ ఫీల్డ్లో బోటు మీద పనిచేసే వర్కర్స్ అందరికీ కూడా 10,000 పెన్షన్ వాళ్ళకి ఇస్తుంది, జీవనోపాధికి ఇస్తుంది, 10,000 ప్రభుత్వం ఇస్తుంది. కానీ దీని మీద ఆధారపడే వ్యాపారస్తులని ఇంకా రకరకాలుగా బోల్డ్ ఎంతమంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం దృష్టిలో తీసుకుని వెళ్ళి వాళ్ళకి కూడా తగు న్యాయం అన్నా చేయగలిగితే మరి వాళ్ళందరూ దృష్టిలో ప్రభుత్వం వాళ్ళందరి దృష్టిలో కూడా చాలా చక్కగా మెరుగ్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. పీతల గురించి అడగడం మర్చిపోయినా, ఎన్ని రకాల పీతలు వస్తుంటాయి? పీతలు అంటే ఇక్కడ బ్లూ క్రాబ్ అని ఒకటి ఉంటుంది, జలాపీత అంటారు దాన్ని. అందులోనే గ్రీన్ కలర్ ఒకటి ఉంటుంది. అందులో 3 spot క్రాబ్ ఒకటి ఉంటుంది, సిలువు పీత అనేది ఒకటి ఉంది. తర్వాత మండపీతలు ఉన్నాయి, పసుపు పీత ఉన్నది. అంటే అది ఎదిగే విధానాన్ని బట్టి పీతల పేర్లు మారుతూ ఉంటాయి కొన్ని. అది అంటే వెయిట్ ఎలా ఉంటుందండి? అది వెయిట్ మండపీతలు అయితే కేజీ సైజులు వస్తాయి, 1/2 kg సైజులు వస్తాయి. జలాపీత అనేది కేజీకి 3 సైజు 4 సైజు వస్తాయి, బాగా బిగ్ సైజ్ అయితే. 3 spot అయితే కేజీకి 5, 6 ఆ సైజు వస్తాయి.
ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఓకే థ్యాంక్ యూ సార్.